ప్రతి డిసెంబర్‌లో జాబ్ మేళా తీస్తాను. యువతకి అందరికి మీకు ప్రతి ఇంటికి ఒక యువత ఉన్నారు. ఇద్దరేసి ఉన్నారు ఇప్పుడు. ఒకప్పుడైతే చదువులేనోళ్ళు. ఇప్పుడు అందరూ చదువుకున్నోళ్ళే. అలా కాలేజీలకి వెళ్లి ఇబ్బందులు పడుతూ మేము ఇన్ని కష్టాలు పడుతూ ఫీజులు కట్టుకొని నానా సంకలు లాగుతుంటే ఇతను మాకు మొత్తం నేల లాగించేస్తున్నాడు. ఏ రోజు కూడా ఇప్పటికి ఆ ఉద్యోగాలు డిసెంబర్‌లో తీస్తున్న ప్రతి ఇయర్‌లో ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఉందో ఒకసారి చూపించండి. ఏ ఉద్యోగాలు లేవు. ఏం చేయట్లేదు మాకు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాలాంటి యూత్ ఇప్పుడు మా వయసు ఇప్పుడు 23, 24, 25 ఈ స్టేజ్‌లో ఉన్నాం. తర్వాత అలా ఫ్యూచర్‌లో అలా దాటుకుంటూ పోతాయి తప్ప మేమేదో కూలీ పనులు చేసుకోవడానికి కూడా పనికిరాం. ఎందుకంటే అలాగ మాకు వ్యవసాయం మీద కూడా పట్టు లేదు. ఒకప్పుడైతే మా తాతయ్య గారాలు, మా నాన్నగారాలు చేసేవాళ్ళు. ఇప్పుడు మాకు అది లేదు. మేము ఇంకా ఏదో ఒకటి జాబ్ చేసుకుంటే 10,000, 5,000కైనా జాబ్ చేసుకోవాలనుకుంటాం కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఒక జాబు లేదు. చదువు కూడా సరిగ్గా చదువుకోలేకపోతున్నాం. దీనివల్ల ఇంట్లో కూడా ఇబ్బందులు అయిపోతున్నాయి. నెక్స్ట్ మాకు వస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే గానీ మాకు ఈ పరిస్థితి ఇలా ఇచ్చేయలేం. ఫ్యూచర్‌లో నెక్స్ట్ తరానికి అంటే ఫ్యూచర్ ఇప్పుడు మా తరం కూడా ఇలా పోద్ది. ఇలాంటి వాళ్ళు వస్తే ఇలాంటి సీఎంలు వస్తే ఈ తరం కూడా మా తరం కూడా పోద్ది. నెక్స్ట్ తరం ఏదైనా ఉంటే వాళ్ళకైనా మంచిగా సదుపాయాలు గట్ట కలగాలని కోరుకుంటూ లోకేష్ గారి తర్వాత మనకు కొంచెం మన రామ్మోహన్ నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇలాంటి వాళ్ళ వల్లే మనకి ఏదైనా జరుగుతున్నాయి. ఇలాంటి యువ నాయకులు ఇలాంటి వాళ్ళు ఉంటే గానీ మాకు ఉండాలి. మాకు ఇలాంటి వాళ్ళు ఉంటే గానీ మేమేమి చేయలేము. సార్ ఫ్యూచర్లో సీఎం గారు మీకు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫ్యూచర్ కోసం ఆలోచిస్తే మాత్రం ముందు జాబ్స్, తర్వాత ఫస్ట్ ఏంటంటే రైతులకి ఏమైనా రైతు భరోసాలు ఇలాంటివేవో చూడండి. మీరు 10,000 ఇచ్చేస్తున్నాం, 5,000 ఇచ్చేస్తున్నాం, మేము ఆటో వాళ్ళకి ఇది ఇచ్చేస్తున్నాం. ఎవరికి కావాలి సార్ మీకు ఇవన్నీ? మేము అడిగామా సార్ మీకు 5,000, 10,000 ఇమ్మని? మీకు చెక్కీలు ఇస్తున్నాం, మీకు కోడిగుడ్డు ఇస్తున్నాం, మీకు పప్పు ఇస్తున్నాం, మీకు ఉప్పు ఎవరు తింటున్నారు సార్? మధ్యలో ఉన్న వాళ్ళు తింటున్నారు సార్. అవన్నీ పిల్లలు తినట్లేదు, అవన్నీ మధ్యలో ఉన్న వాళ్ళు తింటున్నారు. మీరు ఇచ్చే ఒకసారి మీరు బయటకు వచ్చి కూర్చోండి. ఇంట్లో ఏసీలో కూర్చోవడం కాదు, ఒకసారి బయటకు వచ్చి అవి ఏంటో ఒకసారి కనుక్కోండి. ఇలా జరుగుతుంది, ఇలా ఏదో ఎక్కడ ఉన్నాము టీవీలో 10 మందిని చూపించారు, చేస్తారు, అలాంటి గొప్పలు కూడా చూసుకోకండి సార్. మీరు ఎందుకు సార్ మాకు ఈ రాజకీయాలు వద్దు, మాకు ఇవి వద్దు సార్. మాకు యువతలకు ఏం కావాలంటే మాకు జాబులు కావాలి. మేము మా పిల్లలు పోషించుకోవాలి ఫ్యూచర్లో. అలాంటివి చూడండి సార్. మాకు ఎందుకు సార్ మళ్ళీ వెనక్కి తోసేస్తున్నారు సార్? మీరు 30-40 సంవత్సరాలు వెనక్కి తోసేస్తున్నారు సార్. మీ నాన్నగారు ఎలా చేశారు సార్? మీరు ఎందుకు సార్ మా నెత్తుల మీదకి వచ్చారు? మీరు అనవసరంగా ఈ ముసలి వాళ్ళకి తెలియక మీకు ఓట్లు వేస్తారు సార్. ఈసారి మాత్రం ఓట్లు అందరూ పక్కాగా నిక్కచ్చిగా ఆలోచించుకొని వేస్తున్నాం సార్. మేమైతే పక్కాగా మా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి మా ఓటు. మేమైతే బల్ల గుద్ది చెప్తున్నాం. మమ్మల్ని అయితే రానేవాం సార్. మేము పక్కాగా రానేవాం. ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ రానేవాం. మిమ్మల్నే కాదు మీ ఫ్యామిలీని కూడా రానేవాం మేము. మీ వల్ల మా ఉపయోగం ఏం లేదు. మా శర్మిల గారు, మీ చెల్లెలు గారు ఏం చేశారు సార్? ఆవిడ దేనికి సార్ ఆవిడని అలాగా బయటికి తోస్తారు? మీ అమ్మగారిని బయటికి తోస్తారు దేనికి సార్? ఇవన్నీ అసలు మమ్మల్ని ఎందుకు సార్ ఇలాగ ఇరికించేస్తున్నారు? మీ వాళ్ళందరినీ ఇరికించుకొని మమ్మల్ని ఇరికించుకొని దేనికి సార్? మాకు ఇవి అవసరం లేదు సార్. మీ కాళ్ళకు మొక్కుతాను సార్. మీకు దండం సార్. మీ పాలకో నమస్కారం, మీకో నమస్కారం, మీ ఎమ్మెల్యేలకు ఒక నమస్కారం సార్. వచ్చి చూడండి సార్. మాది హెచ్ఆర్ల మండలం తోటపాలెం మాది. ఒకసారి ఆ తోటపాలెం రోడ్డు వచ్చి చూడండి సార్ ఒకసారి ఎలా ఉందో. ఎందుకు సార్ మాకు అవి ఇసుక లారీలు ఎలా తిరుగుతున్నాయో చూడండి. దానివల్ల ఎంతమంది యాక్సిడెంట్లు అవుతున్నారో చూడండి. దానివల్ల ఎంతమందికి కళ్ళు గట్ట పోతున్నాయి, ధూళ్ళు ఎగిరిపోయి కళ్ళు ఆపరేషన్లు చేసుకుంటున్నారు. దేనికి సార్ మీ పాలన? ఎందుకు సార్ మాకు మీ పాలన వద్దు, మీరు వద్దు, మీ గుడ్డు వద్దు, మాకు ఏటి వద్దు. అసలు మీ ప్రభుత్వం లేకుండా చేసేస్తాం చూడండి సార్. మేము మా యువతకి ఒకటే చెప్తున్నాం, మా టీడీపీ ఫ్యూచర్ మొత్తం టీడీపీ వచ్చేటట్టు మాత్రం మేము చేస్తాం. టీడీపీ జనసేన కలిసింది, ఇక ఈ రెండింటిని ఎవడ ఆపలేడు. హామీ కూడా నెరవేరలేదు. పోలవరం పూర్తి చేస్తున్నానని లేదు, మద్యం మాఫీ చేస్తామని లేదు, ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. అమ్మ ఒడి అందరికీ ఇస్తామని వచ్చిన ఒకరికే ఇస్తాను, ఇంకొకరికి కట్ చేసేస్తాను అంటే ఒకరికే పథకం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి హామీ ఏది కూడా నెరవేరలేదు. వాళ్ళ వ్యక్తిగత రాజకీయ కక్షల వల్ల జరుగుతుంది కానీ రాజకీయంగా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు ఆయన వల్ల. ఆయన మళ్ళీ కానీ ఆ సీఎం పదవి కానీ జరిగిందంటే ఈసారి కానీ కర్మకాలు వచ్చిందంటే మరి మనం ఒక బీహార్ అయిపోవడమే ఆంధ్రప్రదేశ్ తప్ప మరి ఇంకేదో ఆప్షన్ లేదు. పాస్బుక్ మూట ఏంటి, కొలరాయిలు వస్తుంది, అది ఎందుకు చేసినాడు? భూ సర్వే ఎక్కడ పోరం పోకుందని తీసుకోవడం. ఇంకా ఎన్నాళ్ళు లేని సర్వేలు ఇప్పుడు ఆయనకి ఈ సర్వేలు చేసి ఇవి మన భూమి మనకు తెలియదు ఏంటి. ఇంతకుముందు గవర్నమెంట్ స్టాంప్ ఉండేది దాని మీద, ఇప్పుడు జగన్ స్టాంప్ వేసుకుంటాం. ఆ విధంగా రంగులు వేసుకోవడం తప్ప ఆయన చేసిన అభివృద్ధి అయితే ఏటీ లేదు. ఇక్కడ ఉత్తరాంధ్ర కానీ లేకపోతే రాయలసీమ కానీ కోనసీమ కానీ ఏమీ లేదు. అయితే ఏదో అధికారం ఉంది కాబట్టి ఇంకొక 100 రోజులుగా నోపు పెడితే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది, మంచి పరిపాలన అందిస్తారని మా నమ్మకము, మా విశ్వాసం. జనసేన టీడీపీ కలిపి ఈసారి గవర్నమెంట్ ఫామ్ అయితే అందరికీ సుపరిపాలన అందుతుందని మా అభిప్రాయము. ఆయన జగన్మోహన్ ఇచ్చిన హామీలు ఏమి అన్ని తొంగలో కదా, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పటికీ. అది అభివృద్ధి అసలు లేదు. సంక్షేమం అన్నది అంతో ఒకటికంటే 10 మందికి లేదు. ఇలాంటి పథకాలతో అలా నెట్టుకెళ్తాడు. మద్యం మాపి అన్నాడు, మద్యం మాపి చేస్తే ఓటు ఆడడానికి వస్తాను అన్నాడు. మద్యం ఎక్కడ మాపోయింది? ఆయన సొంత బ్రాండ్లు తయారు చేసుకుని అమ్ముకుంటాడు. అది కరెక్ట్ అయిన రాజకీయం కాదు, కక్షపూరిత రాజకీయాలు చేస్తాడు ఆయన. ఎవరైనా ఇప్పుడు అంగన్వాడీలు ఉన్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ జీతాల కోసం మాట్లాడి వాళ్ళ పోరాటం వాళ్ళు చేయొచ్చు, తప్పదు. అది ఎవరైనా హక్కు అది అనమాట కల్పించింది రాజ్యాంగ హక్కు.
ఆ హక్కును కూడా మీరు చేయకండి, చేస్తే మీ ఉద్యోగాలు తీస్తామని కూడా కరెక్ట్ కాదు. అలాంటి పద్ధతి, అణిచివేత పద్ధతి అయితే మంచిది కాదు. అలాంటి అణిచివేత పద్ధతితో ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. వీళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా జరగదు అది. అంతతోటి ఆ కుటుంబంలో ఉన్న చెల్లి ఉన్నది, ఆమె వచ్చింది కాంగ్రెస్లో ఇప్పుడు వెళ్ళింది. అక్కడ తెలంగాణలో ఇక్కడ ఏపీలో అధ్యక్ష పదవి ఇచ్చిన సోనియా గాంధీ. ఇప్పుడు ఒక తల్లికి ఒక చెల్లికే న్యాయం చేయనప్పుడు ఇంకా అక్క చెల్లికి ఏడు చేస్తాడు, ఈ ప్రజలకి ఏడు చేస్తాడు. అంతా ఆయన ఏంటంటే అనుకుంటానంటే జనాలు ఏదంటే ఒక హీనంగా చూసి ఒకడు ఓటుకి 10,000 ఇస్తే వేస్తాడని ఆలోచనతో అయితే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ కేసీఆర్ కానీ ఈయన ఏం చేసినాడు? కేసీఆర్ ఈయన మీద కొంచెం చాలా బెటర్. అలాంటి వాడికే దిక్కులేదు అక్కడ. ఎవడు మన వాళ్ళు కామ్గా ఉన్నారు ప్రజెంట్. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు మాత్రం దానికి ఎలా చూపెట్టాలో బుద్ధి చూపెడతారు జగన్మోహన్ రెడ్డికి. మంచి పరిపాలన ఇస్తే ఇంకొక ఛాన్స్ ఇస్తారు. ఈనాడు పరిపాలన ఇంకో ఛాన్స్. మరి ఈ లైఫ్లో మరి అది సీఎం అవ్వలేడు, చేయడం కూడా వేస్ట్. అందరికీ అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఉంది, ప్రతి విషయం కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం జరిగినా సోషల్ మీడియాలో పెడతాను. ఏ విషయం కూడా ఏంటి దాని చంద్రబాబు నాయుడు గురించి అన్ని కేసులు పెట్టారు, ఒక్కటి ప్రూవ్ చేయలేకపోయింది. ఇప్పుడు నువ్వు నా మీద ఆరోపణ చేసినావంటే అది నువ్వు ప్రూవ్ చేయాలా? ప్రూవ్ చేయలేకపోతే నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ఆయనకి పాపులారిటీ పెరుగుతుంది. కానీ నువ్వేదో అనుకున్నావు ఏదో చేస్తున్నా కానీ ఆయన పాపులారిటీ పెరుగుతుంది కానీ నువ్వు ఆయనకి ఏది చేయలేవు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, లేకపోతే ఇంకంతే. ఇక్కడ మా నియోజకవర్గం పరిస్థితి అంటే తలో నాయకుడు వైసీపీ, పేరడతలకు ఒక రాజకీయం, దువ్వడిచిన ఒక రాజకీయం, కెళ్ళి కొప్పాలని ఒక రాజకీయం. ఒక భార్యకి ఒక మొగుడికి పడినప్పుడు ఇంకా ఆడికి సీట్ ఇచ్చి ఆయన ఏం చేస్తాడు? ఏదో జగన్ ఏంటంటే అందరికీ మారుస్తాను కదా, నేను ఏదో ఆ నియోజకం ఏదో చేస్తున్నాను కానీ అక్కడ వచ్చేనాడు కొంచుకోటది. ఆయనకి ఇంక మెజారిటీ పెరుగుతుంది. ఆయన అభివృద్ధి ఏంటి? చేసిన అభివృద్ధి ఇప్పుడు 4 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఏం చేసినాడు ఆయన? ఇక్కడైనా మంచి పని చేసినాడా? ఎప్పుడు పెళ్ళంకి మూడుకి గొడవ తప్ప మరేటి లేదు అక్కడ. వాళ్ళు పెళ్ళం కాదు, ఒక ప్లాన్ అనమాట. పెళ్ళంకి 3 పడి నేను ఎమ్మెల్సీగా ఉంటాను, నువ్వేమంటే ఇన్ఛార్జిగా ఉండు, ఏదైనా మనం చూసుకుంటాం. మిగతా వాళ్ళందరూ ఎలా పోనాడికి అనవసరం అనమాట. అలాంటి రాజకీయాలు అనమాట అక్కడ. ఎక్కల నియోజకవర్గంలో తలో నాయకుడు, అక్కడ 4 నాయకులు అని ఎవరికోడు పడదు. ఎవరికో మా మేము యాదవ్, మా గురునాథ్ యాదవ్ ఉన్నారు, మాకు ఏదో టికెట్ వచ్చేది, నాయన నీకు టికెట్ వచ్చితే మంచిదే మీరు సపోర్ట్ చేస్తే. కానీ అంత అవకాశాలు మనకు రావు అక్కడ. అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఓన్లా మన టికెట్ వస్తుంది, ఏదో పాదయాత్ర చేసాను అంటే అవన్నీ జరగని. ఏంటంటే సోషల్ మీడియా వచ్చి అందరికీ అవేర్నెస్ అయిపోయింది. రాజకీయం అంటే అక్కడ అంటే ఏదో చెప్తే చేశారు కానీ ఇప్పుడు చెప్తే చేసే రకాలు ఎవరు లేడు. ఏం చేసినారు, అభివృద్ధి ఏం చేసినారు, సంక్షేమం ఏం చేసినారు, ఎలా పరిపాలన నడుస్తుంది, అచ్చిలేటి మానభంగాలేటి, రాజకీయ కక్షలేంటి, ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తుంటారు. అయితే సమయం వచ్చినప్పుడు మాత్రం అందరూ ఓటుతోటి బుద్ధి చెప్తారు. అది ఏంటనుకుంటే ఆయన ఏంటనుకుంటే డబ్బులు ఇస్తే అది పోయింది, అది ఆ కాలం పోయింది. డబ్బులు తీసుకున్న ఓటు ఎవ్వడు కూడా వేయడు జగన్మోహన్ రెడ్డి.